వెంకటేశ్వర స్వామి వారి నిత్య కళ్యాణోత్సవంలో ముందుగా భక్త మహాసంకల్పం చెప్పబడుతుంది. భక్తులందరూ కూడా ఈ యొక్క సంకల్పాన్ని తిరిగి పలకండి. హరి ఓం శ్రౌత స్మార్త ఆదికం కర్మ నిఖిలం ఏన సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే విఖనసేన్నమః. శృతి స్మృతి నదీపూర్ణం శాస్త్ర కల్లోల సంకులం విష్ణుభక్తి ఉదకం శుద్ధం వందే శ్రీ విఖనోర్నవం. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతకే. యస్య విరద వక్త్రాద్యాః పారిషద్యాః పరిశతం
విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే శ్రీ గోవింద 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 అద్య శ్రీ భగవతో మహాపురుషస్య శ్రీ విష్ణోరాజ్ఞయ ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయ పరార్ధే శ్వేతవరాహ కల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రథమ పాదే జంబూద్వీపే భరతవర్షే భరతఖండే శకాబ్దే మేరోః దక్షిణే పార్శ్వే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే అస్మిన్ వర్తమానే వ్యావహారిక చాంద్రమానేన ప్రభవాదే షష్ఠే సంవత్సరాణం మధ్యే శుభయోగ శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథౌ మమ. భక్తులందరూ కూడా ముందుగా మీ యొక్క గోత్రాన్ని స్మరించుకోండి, మీ నక్షత్రము, మీ రాశి, మీ నామధేయాన్ని స్మరించుకోండి. మీ ధర్మపత్ని పేరు, కుటుంబ సభ్యుల పేర్లను మనసులో స్మరించుకొని స్వామివారిని చక్కగా ప్రార్థన చేసుకోండి. గోత్రోద్భవస్య నామధేయస్య సహకుటుంబానాం క్షేమస్థైర్య విజయవీర్య అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం సత్సంతాన సౌభాగ్య సిద్ధ్యర్థం శ్రీనివాస కరుణాకటాక్ష వీక్షణ పరిపూర్ణ ఫలసిద్ధ్యర్థం రాజద్వారే రాజముఖే సర్వకార్య అనుకూల్య సిద్ధ్యర్థం లోకక్షేమార్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియఃపతేః పురుషోత్తమస్య శ్రీభూమినీలా సమేతస్య శ్రీమత్ అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస దివ్య భగవత్ శాస్త్రోక్త మార్గేణ కళ్యాణోత్సవం ఆచార్యముఖేన అహం కారయిష్యే. సర్వం శ్రీనివాసార్పణమస్తు. ఓ వెంకటేశాయ. కలియుగ ప్రత్యక్ష దైవమైనటువంటి శ్రీనివాస ప్రభువు యొక్క నిత్య కళ్యాణ మహోత్సవాన్ని మనం సభక్తిపూర్వకంగా ఆత్మానురక్తితో భాగవత స్ఫూర్తితో శ్రీవెంకటేశ్వర భక్తి ప్రసార మాధ్యమం ద్వారా వీక్షిస్తూ ఉన్నాం. మాఘమాసం క్రోధినామ సంవత్సరం, ఉత్తరాయణం, శిశిర ఋతువు, కృష్ణపక్షం, అమావాస్య, ధనిష్ట నక్షత్రం, గురువారము నాడు ఈ కళ్యాణ కైంకర్యాన్ని మనందరం వీక్షిస్తూ ఉన్నాం. ఋగ్వేదంలో ఓం విశ్రయంతామృతా వృధ ప్రయై దేవేభ్యో మహీః పావకాసక్ పురుస్పృహో ద్వారో దేవీ రసశ్చతః అనేటటువంటి ఒక మంత్రం అద్భుతంగా ఉంటుంది.
ఇదం బ్రహ్మ పునీమహే బ్రహ్మాపునాతో ఓం నిరుపమగుణ సింధుర్నిత్యలక్ష్మీ సమేతో నిఖిల నిగమ వేద్యో నిస్తులో వెంకటేశ నిజచరణ సమర్చ సక్తభక్తౌ గరక్షి నివసత హృదయే మే స్వాంగ్రే భక్తిన్ వితన్మన్ తదేవ లగ్నం సుదినం తదేవ తారాబలం చంద్రబలం తదేవ విద్యాబలం దైవబలం తదేవ లక్ష్మీపదే తేంగృగం స్మరామి శుక్లాంబరధరం విష్ణుం శశవర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతకే యస్యద్వ్రత వక్త్రాద్య పారిషద్య పరశ్యతం విఘ్నం నిఘ్నంతి సతతం విశ్వక్సేనం తమాశ్రగే శ్రీలక్ష్మీవల్లభారంభాం విఖణౌముని మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం శ్రౌతస్మార్తాదికం కర్మ నిఖిలం येन సూత్రితం తస్మై సమస్త వేదార్థ విదే వికనసే నమః ప్రాణానాగమ్య శ్రీ భగవదాజ్ఞయ భగవత్కంకిరి రూపం శ్రీమన్నారాయణ ప్రీత్యర్థం అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రీగపదే పురుషోత్తమస్య శ్రీభౌమలీలా సమేతస్య శ్రీమదఖిలాండకోటే బ్రహ్మాండ నాయకస్య ఏతత్ శేషాచల నివాసినః శ్రీ శ్రీనివాస స్వామినః ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం శ్రీ వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ క్రియమాన వైవాహిక మహోత్సవ కర్మణి అస్మిన్ దినే క్రియమాన అంకురారోపణ బీజావాపన రక్షబంధన అగ్ని ప్రతిష్ట మాంగళ్య పూజ ప్రధాన ప్రవేశ లాజహోమాది సమస్త కర్మసో స్థండిల పరిధి పరిస్తరణాది సర్వోపకరణ ద్రవ్యశుద్ధ్యర్థం హృద్యర్థం శాంత్యర్థం అభ్యుదయార్థం చ సద్భిర్మహాజనై సహ సుపుణ్యాః కర్మ కరిష్యన్ ఆదౌ నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే తదంగకరకారాధనం కరిష్యే ఓం ధారా సుసప్త సుసమానసే సరస్సరిస్సు పరిపూరితేషు అపో విగ్రహన్నన్ ప్రతిపాదయిష్యే గృణోమిదత్తాకం సుచిరకం సుశర్మా ఇదమాప శివ శివతమా శాంత శాంతతమా శుభా శుభతమా పూత పూతతమా పుణ్య పుణ్యతమా మేధ్యా మేధ్యతమా అమృత అమృతరసాః పూత బ్రహ్మ పవిత్రేణ పూత సూర్యస్య రశ్మిభిః ఓం ఓహో అస్మిన్ కరకే ఓం ఏతే శతం వృణయే సహస్రం యజ్ఞయాపాశావితతా పురత్ర తేభ్యో న ఇంద్రస్య వితౌత విష్ణుర్విశ్వే దేవా అముంచంత వ్రతస్వస్త్యా ఓం భూర్భువస్వః వరుణమావాహగామి ప్రచేతసమావాహగామి రక్తాంబరధరమావాహగామి యాదస్పతిమావాహగామి వరుణాయ నమః పుష్పేనాసనం పరికల్పయామి వరుణాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీప నైవేద్య తాంబూలాది సర్వోపచారాః వరుణాయ నమః భగవాన్ సర్వాత్మకః సుప్రీతః సుప్రసన్నా వరదా భవంతు అస్మిన్ కర్మణి నిర్విఘ్నేన పరిసమాప్త్యర్థం విశ్వక్సేనారాధనం కరిష్యే ఓం విశ్వక్సేనం చతుర్బాహుం శంఖచక్ర సమన్వితం సింహాసనే సమాసీనం పీతవాసోగ్నివర్ణకం శ్రీవత్సం బ్రహ్మసూత్రం చ కౌస్తుభం చ వినైవతం జయాపతిం శృంగకేతుం సుపుష్పరథవాహనం పూర్వాషాఢోద్భవం దేవం దక్షిణాముఖమర్చకేత్ ఓం ఆగ్నేయోస్మాద్యజామహే విశ్వేశదాత్మమిహితోనుజంభో వైరాజంతే సుహృతన్నిదత్తాం వైశామదేశో బుధానామనాదిః హమేశస్తాం దనితాం దదాతో ఓం భూర్భువస్వః పద్మాకారమండలే ఓం విశ్వక్సేనమావాహగామి శాంతమావాహగామి హరమావాహగామి అమితమావాహగామి నిత్యానపాయనమావాహగామి తద్దక్షిణే సూత్రపతేమావాహగామి వామే జయామావాహగామి సూత్రపతే జయాసైత శ్రీ విశ్వక్సేనాయ నమః ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి విశ్వక్సేనాయ నమః పాద్యమర్గమాచమనీయం సమర్పయామి విశ్వక్సేనాయ నమః ఏతే స్నానప్లోత వస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధ ధూపదీప నైవేద్య తాంబూలాది సర్వోపచారాః సుపుణ్యాహం కరోమి కురుష్వ స్వస్తి సుప్రోక్షితమస్తు అస్తు ప్రజాపతి ప్రగతాం ప్రగతాం ప్రజాపతిః శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం వర్ధంతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని శామ్యంతు ఘోరాని శామ్యంతు పాపాని శామ్యంత్వాధితగః శుభాని వర్ధంతాం వర్ధతాం శుభాని అతో దేవ అవంతు నో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తదామభిః ఇదం విష్ణుర్విచక్రమే త్రేధాని దదే పదం సమూఢమస్య పాకం సురే త్రీణి పదా విచక్రమే విష్ణుర్గోపాదాభ్యః తతో ధర్మాని ధారయన్ విష్ణో కర్మాణి పశ్యత గతో వ్రతాని పస్పసే ఇంద్రస్య గుజ్జస్సకా తద్విష్ణో పరమం పదకం సదా పశ్యంతి సూరగః దివీవ చక్షురా తతం
तद्विप्रासो विपन्यपोजाग्रवागं सत्समिन्धते विष्णोर्यत्परमं पदं भद्रं कर्णे विशृणुयामदेवाः भद्रं पश्येमाक्षभिर्गजत्राः स्थिरैरङ्गे स्तुष्टुभागं सस्तनो बिर्विषेम देवहितं यदायोः शतमिन्दुशरदोऽन्ति देवा यत्राणश्चक्राजरसन्तनूनां पुत्रासो यत्र पितरो भवन्ति मानो मध्यारेरशतायुर्गन्तोः अदितिर्जोरदितिरन्तरिक्षपदितिर्माता सपिता सपुत्रः विश्वे देवादितिः पञ्चजनादितिर्जातमदितिर्जनित्वं यत्पुण्यं नक्षत्रं तद्वट्कुर्वेतोपव्युषं यदा वै स्वर्गपदेते अथ नक्षत्रं नयते यावत् तत्र सूर्यो गच्छेत् यत्र च गण्यं पश्येत् तावत् कुर्वे तत्कार्यं स्यात् पुण्याः एव कुरुते ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण समस्त कर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु पुण्याहं भवन्तो ब्रुवन्तो पुण्याहं कर्मणोऽस्तु स्वस्ति न इन्द्रो वृद्रस्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति नस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण सर्वकर्मसु स्तण्डिलपरिधिपरिस्तरणादि सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते स्वस्तिं भवन्तो ब्रुवन्तो कर्मणि स्वस्ते रुद्ध्यास्महव्ये नमसोपसद्या मित्रं देवं मित्रधीर्नो अस्तु अनुराधान् हविषा वर्धयन्तः शतञ्जीवेम शरदस्सवीराः ओं भूः श्री श्रीनिवास स्वामिनः वैवाहिक महोत्सव कर्मणि अस्मिन् दिने क्रियमाण सर्वकर्मसु सर्वोपकरण द्रव्य शुद्ध्यर्थं कर्माभ्युदयार्थं सर्वत्र प्रोक्षणार्थं क्रियमाण पुण्याः भगवद्यजन कर्मणि अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यताम् अर्धिं भवन्तो ब्रुवन्तो कर्मरुध्यतां वृद्धिः समृद्धिः पुण्याः समृद्धिः आपोहिष्टामयो भवस्तानपूर्जे ददातना महीरणाय चक्षसे अवस्यवतमोरसस्य भाजयते हनः उशतिरिव मातरः तस्मा अरङ्गमाम भो यत्सक्षयाय जन्मदा आपो जनगतातनः पुनन्त मनवोदिगाः पुनन्त विश्व आगवः जातवेद पवित्रवत् पवित्रेण पुनहिमा शुक्रेण देवदेद्यत् अग्ने कृत्मा कृतो गुण्डो यत्ते पवित्रमर्चिषे अग्ने विततमन्तरा ब्रह्मतेन पुनीमहे उभाव्यां देवसविधा पवित्रेण सवेन च इदं ब्रह्म पुनीमहे वैश्वदेवी पुनते देव्यागात् यस्यै व्यक्वेस्तनुवो वीतपृष्टाः तया वदन्तः सधमाद्येषु वयग्गश्यामवतयोरगीणां वैश्वानरो रश्मिभिर्मापनातो वातः प्राणेनेश्वरोमयो भूः द्यावा पृथिवी पयसा पयोभिः मृतापरियज्ञिये मा पुनीतां बृहद्भिः सवितस्त्रिभिः वर्षिष्ठैर्देवमन्वभिः अग्नैरक्षैः पुनाहिमा येन देवा अपनता येनापो दिव्यङ्कषः तेन दिव्येन ब्रह्मणा इदं ब्रह्म पुनीमहे यः पावमानीरध्येते ऋषभिः समृतकं रसं सर्वगं सपूतमश्नादे स्वदितं मातरिश्वना पावमानीर्यो अध्येते ऋषभिः समृतकं रसं तस्मै सरस्वते दुहे क्षीरगं सर्पिरपदोदकं पावमानी स्वस्तयनीः सुदुगाहि वयस्वते ऋषभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं पावमानीर्दिशन्तु नः इमं लोकमधो अमं कामान् समर्थयन्तु नः देवीर्देवैः समाभृताः पावमानी स्वस्तयनीः सुदुगाहि कृतश्रुतः ऋषभिः समृतो रसः ब्राह्मणेष्वमृतकं हितं येन देवा पवित्रेण आत्मानं पुनते सदा तेन सहस्रधारेण पवमान्यः पुनन्तु मां प्राजापत्यं पवित्रं शतोद्यामकं हिरण्मयं तेन ब्रह्मविदो वयं पूतं ब्रह्म पुनीमहेन्द्रस्सुनीति सहमापुनातो सोमस्वस्यावरणः समीक्षा यमो राजा प्रमुणापि पुनातमा जातवेदा मोर्जयन्त्या पुनातो तच्छम्यो रावृणीमहे गातुं यज्ञाय गातुं यज्ञपतये दैवे स्वस्तिरस्तु नः स्वस्तिर्मानुषेभ्यः ऊर्ध्वं जिगातो भेषजं शन्नो अस्तु द्विपदे शं चतुष्पदे ओं शान्तिः शान्तिः शान्तिः
ఓం ప్రాచ్యాం దిశ దేవార్పితో మార్తయంతాం దక్షిణాగాం దిశమాసా పితరో మార్తయంతాం ప్రదేశాం దిశ గురపసవో మార్తయంతాం ఉదయేచ్చాం దిశ్యాపవోషతగో వనస్పతగో మార్తయంతాం ఊర్ధ్వాయాం దిశగ్నత్ సంవత్సరో యజ్ఞపతిర్మార్తయంతాం అధోదరాదరే నాగేభ్యో మార్తయంతాం. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః పునఃపాద్యర్గాచమనీయం సమర్పయామి. వరుణాయ నమః విశ్వక్సేనాయ నమః భాసకం యథాస్థానం ప్రతిష్టాపయామి. శోభనార్థం క్షేమాయ పునరాగమనాయ చ. అనేటటువంటివి చతుర్విధ పురుషార్థాలను పరమాత్మ మనకు ప్రసాదించాలి అనేటటువంటి సంకల్పాన్ని ఆచార్యుల వారు మనందరి చేత కూడా పఠింపజేశారు. కావున భక్త మహాశ్రేయులారా, భగవంతుని ఆశ్రయించి భగవంతుని యొక్క కళ్యాణము అంటే అర్థవంతంగా దాన్ని మనం అర్థం చేసుకొని మన నిజ జీవితాల్లో జీర్ణం చేసుకొని ఆ యొక్క ఆదర్శాలను అంటిపెట్టుకొని దైవీయ గుణ ప్రవృత్తులు గల మహానుభావులే దేవుళ్ళు అంటే అని స్మృతి చెబుతూ ఉన్నది. అనగా ఋతవృద్ధులై ఉండండి. ఋతవృద్ధులు అంటే ఋతవృద్ధలు అనే దానికి అర్థం మనం తెలియజేసుకున్నామంటే, ఋతము అనగా సత్యాచరణ, సదాచారము, సంయమము, న్యాయము. వీటిని వారు వర్ధిల్లజేయుదురుగాక. వారు పూజ్య గుణాన్వితులయ్యుందురుగాక. వారు సోదికులు, శుద్ధులై, పవిత్రులై గృహ సభ్యులను అన్ని విధాలుగా నిర్మలులను చేయాలి. వారు దురిత నివారకలు. వారు అనాసక్తులై నిర్లిప్తమై ఉండవలను. భోగ విషయ లాలసనకు దూరమై ఉండవలను. భార్యాభర్తల మధ్య స్వచ్ఛమైనటువంటి పవిత్రమైనటువంటి అన్యోన్యత కంటే గొప్ప భోగం ఇంకొకటి లేదు అనేటటువంటి భావనతో ఈ యొక్క కళ్యాణాన్ని మనం తిలకించాలి. అదే మనకు ఆదర్శం. అందుకనే నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి దివ్యమైనటువంటి కైంకర్యం ప్రతిరోజు మనం వీక్షించడానికి అనుకూలంగా వీలుగా శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ ద్వారా సభక్తిపూర్వకంగా మనమందరం కూడా వీక్షించే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్థానముల వారు కల్పించారు. అంతేగాక ఇప్పటి కైంకర్యంలో భాగంగా పరమాత్మ యొక్క పరమపదాన్ని నిత్యం కనురెప్పకాలం పాటు కూడా వదలకుండా ఉండేటటువంటి సూక్ష్మ గణాలు కొన్ని ఉన్నాయన్నమాట. వాటిని నిత్యసూరులు అంటారు. ఆ నిత్యసూరులు ఎవరెవరు అంటే లక్ష్మీదేవి, గరుత్మంతుడు, అనంతుడు, విశ్వక్షేణుడు వీరందరినీ కూడా నిత్యసూరులు అంటారనమాట. అనపాయన గణం అని వ్యవహారిక నామాలతో పిలుస్తూ ఉంటారు. అలాంటి నిత్యసూరులలో ముఖ్యమైనటువంటి వారు విశ్వక్షేణుల వారు. మొత్తం సైన్యాధ్యక్షత వహించేటటువంటి శక్తి స్వరూపం కదా. కావున నిత్యసూరులైనటువంటి వారిలో ప్రథములైనటువంటి వారు విశ్వక్షేణుల వారు. పరమాత్మ ఈ లోకాన్నంతా కూడా సృష్టి స్థితి లయలతో నిత్యం కాపాడుతూ ఉంటాడు కదా. అందుకనే పరమాత్మ యొక్క కనుసైగ లేకపోతే కనీసం చిన్న విషయం కూడా జరగదన్నమాట. అది మనమందరం గమనిస్తూ ఉండాలి. ఈ సైన్యాధ్యక్షుడు విశ్వక్షేణుడు ఇంద్రియాలన్నింటిలోనూ మనస్సుగా వ్యవహరిస్తూ ఉంటాడు. మనస్సు అధ్యక్షత వహిస్తుందా బుద్ధి. ఓం నమో వెంకటేశాయ. స్వయంభురగ్నగే అమృతగే అమృతాయ ఓం భూర్భువస్వః శేషమావాహగామి సహస్రశీర్షమావాహగామి అనంతమావాహగామి నాగరాజమావాహగామి శేషాయ నమః పుష్పేనాసనం పరికల్పగామి ప్రణామం సమర్పయామి ప్రార్థనం సమర్పయామి పాద్యమర్ఘమాచమనీయం సమర్పయామి ఏతే స్నానప్లోతవస్త్రోత్తరీయాభరణోపవీత పుష్పగంధధూపదీప నైవేద్యతాంబూలాది సర్వోపచారాః
శేషాయ నమః. భగవాన్ సర్వాత్మకः సుప్రీతः సుప్రసన్నः వరదా భవంతు. హరి ఓం. స్వస్తి నో మిమీతామశ్వినా భగ స్వస్తి దేవ్యతిరనర్వణః స్వస్తి పూషామసరో దదాతన స్వస్తి ద్యావా పృథివీషు చేతునా స్వస్తగే వాయుమపబ్రవామహే సోమం స్వస్తి భువనస్య స్పతిః బృహస్పతిం సర్వగణం స్వస్తగే స్వస్తగ ఆదిత్యాసో భవంతు నః. విశ్వే దేవానో అద్య స్వస్తగే వైశ్వానరో వసరగ్ని స్వస్తగే దేవా అవంతృపవ స్వస్తగే స్వస్తి నో రుద్రపాత్మం సహ. స్వస్తి మిత్రావృణ స్వస్తి పద్యే రేవతే స్వస్తి నేంద్రశ్చాగ్నిశ్చ స్వస్తి నో దతే కృధే స్వస్తి పంధామనుచరేమ సూర్యా చంద్రమసా వివ పునర్దతాజ్ఞతా జానతా సంగమేమహి. స్వస్తగినం తార్క్షమరిష్టనేమి మహద్భూతం వాగసం దేవతానాం అసురగ్నమింద్రాశకం సమత్సు బృహద్యశో నవమీవారోహేమ. అంభోముచమాంగీరసంగయంచ స్వస్త్యాత్రే మనసా శతార్క్షం ప్రగతపానిశరణం ప్రపద్యే స్వస్తి సంవాదే స్వభగన్నో అస్తు. ధ్రువంతే రాజావరణో ధ్రువం దేవో బృహస్పతిః ధ్రువంత ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. చాలి. కావున సర్వాధ్యక్షుడైనటువంటి విశ్వక్షేణుల వారిని సభక్తిపూర్వకంగా మనం పిలవాల్సి ఉంటుందన్నమాట. కావుననే నిత్యము కూడా అంటిపెట్టుకున్నటువంటి ఒక గణమే గణాల సమూహములలో ముఖ్యమైనటువంటి పాత్ర పోషిస్తున్నటువంటి విశ్వక్షేణుల వారిని ఆచార్య స్వాముల వారు సాదరంగా ఆహ్వానించారు. కావున దేనికదే గొప్పది అని చెబుతూనే దేదీప్యమానమైనటువంటి కళ్యాణంలో అన్నీ పోటీ పడుతూ ఉంటాయంట. వస్తువులన్నీ కూడా పోటీ పడుతూ ఉంటాయంట. అమృత గణాలందరూ పోటీ పడుతూ ఉంటారంట. దేవతామూర్తులందరూ పోటీ పడుతూ ఉంటారంట. ఇదిగో ఈ కైంకర్యానికి నన్ను ఈ విధంగా ఉపయోగించుకోండి, ఈ కైంకర్యానికి నన్ను ఈ విధంగా ఉపయోగించుకోండి. పువ్వులు సైతం పోటీ పడుతూ ఉంటాయంట. ఇదిగో స్వామి, నేను కనీసం ఈ మాత్రం సేవకైనా నోచుకోనా అని ప్రతి ఒక్క పువ్వు కూడా ఆరాధనాపూర్వకంగా భగవంతుణ్ణి అర్చిస్తుందంట. ఆ విధంగా పరమాత్మ మనకిచ్చినటువంటి జన్మలన్నీ కూడా ఆ దండలోని పువ్వుల వలె పరిమళిస్తూ, పరిమళము అంటే సత్యభాషణం, ధార్మిక నిష్ట, వీటితో కూడినటువంటి అన్ని విషయాలు కూడా మనకు పరిమళంగా గోచరిస్తూ ఉన్నది. అందుకనే దీపానికి వెలుగు ఎంతటి గుణంగా ఉంటుందో, ఎంతటి అలంకరణగా ఉంటుందో, మనిషికి కూడా మానవత్వం, సుగుణం అనేటటువంటిది ఒక దేదీప్యమానమైనటువంటి ఒక వెలుగు వలె మన జీవితాలను పండిస్తూ ఉంటుందన్నమాట. అందుకనే మనకు సుగుణాలే అలంకరణ. భగవంతుడు సర్వ సుగుణ సంపన్నుడు. కావుననే ఆయనకు సర్వాలంకారాలన్నీ కూడా ఆయన గుణాలతో పోలికకు సాటి రావన్నమాట. అలాంటివి దేదీప్యమానమైనటువంటి సుగుణాలు. కనుకే ఏ రామాయణమైనా, ఏ భారతమైనా, ఇతిహాసంలో ఉన్నటువంటి ఏ అంశమైనా కూడా ఆ ధర్మ సూక్ష్మాన్ని పట్టించడానికి ఇదిగో కంకణదారులై ఉండాలి, ధర్మం కోసం కంకణదారులై ఉండాలి. గృహస్థాశ్రమ ధర్మం కోసం కంకణదారులై ఉన్నారు స్వామివారు. కావున ఆ ఆదర్శాన్ని మనం అంటిపెట్టుకుని ఉండాలన్నమాట. అందుకనే ఋగ్వేదంలో ఒక మాట చెప్తూ ఉన్నారు, ఓ దంపతులారా, ఈ ఉత్తమ గృహస్థాశ్రమమును స్థిరముగా ఉండు, ఎన్నడూ విడిపోవద్దు. ఈ గృహస్థాశ్రమ ధర్మంలోనే స్థిరంగా ఉండండి, ఎప్పుడూ కూడా విడిపోవడానికి సిద్ధపడకండి. పుత్రులతో, పుత్రికలతో, మనుమలతో, మనుమరాన్లతో ఆడుతూ పాడుతూ ఆనందంగా ఉండండి. స్వగృహంలో మీ పూర్ణాయువును అనుభవించండి అని వేదంలో ఉన్నటువంటి సమాచారం. మరి లోక గురువులైనటువంటి,
లోకంలోనే ఆది దంపతులైనటువంటి శ్రీవారు దేవేరితో పెళ్లి చేసుకుంటూ ఉన్నారు అంటే, వివాహం జరుపుకుంటూ ఉన్నారు అంటే, కళ్యాణోత్సవం జరుపుకుంటూ ఉన్నారు అంటే, మరి ఏ రకమైనటువంటి భావనలు చేయవలసి ఉంటుంది అంటే, ఈ లోకమంతా కూడా వారికి ఒక కుటుంబంతో సమానమే. లోకమంతా కూడా కుటుంబంతో సమానమైనప్పుడు ప్రతి జీవి కూడా ఆ కుటుంబంలో ఉన్నటువంటి ఒక పాత్ర పోషిస్తూ ఉన్నారు. కావున ప్రతి ఒక్క జీవుడు కూడా ఏమని అనుకోవాలి అంటే, ఈ కుటుంబంలో నేను ప్రధాన పాత్ర పోషిస్తూ ఉన్నటువంటి ఒక జీవుడను. ఎందుకు? భగవంతునికి అతి దగ్గరగా ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి పాత్ర నాది అని ఎవరికి వారు అనుకోవాలి. అప్పుడు పరమాత్మ యొక్క అనుగ్రహం ఏ విధంగా ఉంటుంది అంటే, ఒక్క సూర్యుడు ఒక్కొక్కడై ఒక్కొక్కని శిరస్సున ఒక్కొక్కనిగా ప్రకాశించు రీతిన సర్వాంతర్యామి అందరి పట్ల ఒకే భావనతో చూస్తూ ఉన్నాడు అనేటటువంటి సూక్ష్మ నియమాన్ని మనందరం కూడా తెలుసుకోగలుగుతాం. అందుకే పరమాత్మ యొక్క బిడ్డలం మనమంతా అనేటటువంటి భావనతో మనం మెలిగినట్లయితే, పరమాత్మ ఏమి చేసి ఉంటాడో మనం కూడా ఆ కార్యాలను అంటిపెట్టుకొని, ఏ నిష్ఠతో చేశాడో, ఏ ఆచారంతో దాన్ని వ్యవహరిస్తూ ఉన్నారో, ఏ ఆయుర్దాయానికి ఆయుష్కు మధ్య ఉన్నటువంటి తారతమ్యాన్ని, తరువాత దీర్ఘకాలికమైనటువంటి దివ్యమైనటువంటి అమృత గడియలు ఏ విధంగా మనకుంటాయో, ఆ స్వర్గం ఎక్కడో లేదు, ఇదిగో ఈ భూలోకంలోనే ఉన్నది అనేటటువంటి సూక్ష్మ నియమాన్ని మనం తెలుసుకోవాలి ఈ కళ్యాణోత్సవ వేడుకలలో. అందుకనే రక్షాకంకణధారి అయి పరమాత్మ, ఇదిగో ఈ నియమాన్ని నేను సైతం కట్టుబడి ఉంటాను, కావున మీరు ఇంకా కట్టుబడి ఉండాలి కదా. కావున ఎప్పుడైనా సరే లోకంలో ఒక వ్యవహారికంగా జరిగేటటువంటి కొన్ని విషయాలను గమనిస్తే, కుటుంబంలో కూడా పిల్లలు చెప్పినట్లు చేయరు, పెద్దలు ఏది చేస్తే అది చేస్తారు. కావున చెప్పడం కంటే చేసి చూయించడం అనేటటువంటి గొప్ప కార్యం ఏదైతే ఉందో అది ఆదర్శం. అలాంటి ఆదర్శవంతుడై, అలాంటి ఆదర్శాన్ని ఇదిగో నిత్య కళ్యాణం పచ్చతోరణం అనేటటువంటి ఒక గొప్ప సూక్తి నియమావళిని ప్రపంచానికే తెలియజేసేటట్లుగా ఇద్దరూ కూడా కంకణదారులై ఈ కళ్యాణ వేడుకను జరిపించుకుంటూ ఉన్నారు ఆచార్య స్వాముల వారి చేత. కావున ఇది ఎప్పుడూ నూతనమే, నిత్య నూతనమైనటువంటి యజ్ఞం ఎప్పుడూ ప్రతి ఒక్కరి హృదయాన్ని పండించేటటువంటిదై, ప్రతి ఒక్కరి హృదయం కూడా యజ్ఞగుండం లాంటిదై స్వామివారి కళ్యాణానికి ఒక పాత్ర పోషించాలి. కావుననే ఈ ఆచారాలు వ్యవహారాలు అన్నీ కూడా మన ధర్మనిష్టను పెంపొందించేటటువంటివై ఉండాలి. కనుక గొప్ప విషయం ఏంటి అంటే, వైదిక కర్మలన్నీ కూడా సభల్లోనే జరగాలి. ఎందుకు? అది ధర్మం. కావున దేశమాన కాల పరిస్థితులను బట్టి ఇప్పుడు కాలానుగుణంగా వివాహ వ్యవస్థ ఎలా ఉన్నది అనేటటువంటిది మనం ఒక్కసారి పరిశీలన చేస్తే, స్వామివారి నిత్య కళ్యాణం అనేటటువంటిది ప్రతిరోజు చూసిన వారికి, ప్రతిరోజు వీక్షించిన వారికి ఆ నిష్ట ప్రతి ఒక్కరి దంపతులలోనూ కుదురుతుందన్నమాట. కావుననే ఆ సంకల్పం చేతనే గోవింద ఆఘార కర్మ కరిష్యే ఏతోన్వింద్రం స్తపామ శుద్ధం శుద్ధేన సామ్నా మమత్ ఇంద్రశుద్ధో నాగ శుద్ధ శుద్ధ హిరుతిభిః శుద్ధోరగం నిదారగ శుద్ధో మమద్య సౌమ్యః ఇంద్రశుద్ధో హినోరగం శుద్ధో రత్నాని దాశసే శుద్ధో వృత్రాణి దిగ్నసే శుద్ధో వాజం శిశాససే స్థంటిలే భూమిమావాహగామి మై సత్యా మనసోమి అస్తో ఏ నో మానగాం కథమచ్చనాహం శ్రీదేవామే ఉద్ధన్యమానమస్య అమేద్యమపాప్మానం యజమానస్స హంతో ఓం జాతవేదో భువనస్సరేత హిసంచతపసో యజ్ఞిష్యతే ఘృతప్రతీకో ఘృతయోనిరగ్ని ఘృతం పిబంతు గజాయక్షి దేవాన్ ఆయుర్నా అగ్నే హవిశోషానో ఘృతప్రతీకో ఘృతగోనిరేధే ఘృతం పీత్వా మధుచారు గవ్యం పితైవ పుత్రమభిరక్షతాదివం ఓం అగ్న ఆయాహే వితగే గృణానో హవ్యదాతగే నిహోదాదస్య బర్హిషే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసభ ఓం తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్
ब्रह्मजज्ञानं प्रथमं पुरस्ताद् विषयमतः सुरुचो वेन आवः सवुज्ञापमा सविष्टा शतश्च गौनमशतश्च व्यवः ओं भूर्भुवस्वः ब्रह्माणमवाहगामि प्रजापतिमवाहगामि पितामहमवाहगामि हिरण्यगर्भमवाहगामि ब्रह्मणे नमः इदमर्चनम् ओं सोमो धेनुकं सोमो उर्वन्तमासकं सोमो वीरं कर्मण्यं ददातु सादन्यं विदद्यकं सपेयं विदश्रवणं यो ददास तस्मै ओं भूर्भुवस्वः सोममावाहगामि यज्ञाङ्गमावाहगामि इन्दुमावाहगामि चन्द्रमावाहगामि सोमाय नमः इदमर्चनम् ब्रह्मन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्रलोकस्तत्रेमं यज्ञं यजमानं च देः ओं प्रोक्ष सोमन् प्रोक्षिष्यामि प्रोक्षयज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देः ओं प्रोक्ष पात्रादावा माताका कृष्णोऽस्य खरेष्ठो अग्निगे त्वा स्वाहा वेदिरसे बरिषे त्वा स्वाहा बर्हिरसे सृग्भत् स्वाहा दिवे त्वा अन्तरिक्षा गत्वा पृथिव्ये त्वा पोषा गत्वा विष्णोस्तोपोसेति प्राच्याम् दक्षिणतो विष्णोस्तोपोसे विष्णोस्तोपोसे पश्चिमतः सौदत्तां देवेभ्यो विष्णोस्तोपोसे ओं विष्णुमावाहगामि ओं महाविष्णुमावाहगामि ओं सदा विष्णुमावाहगामि ओं यापि नारायणमावाहगामि श्रुतासे घृतासे ध्रुवासे तरुणासे वानस्पत्योसे देवेभ्यः शुन्तस्वा ओं ब्रह्मणप्रणीष्यामि यजमानवाचं यच्छ सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देः ओं प्रणय ओं सोमापः प्रणीष्यामि यजमानवाचं यच्छ प्रणययज्ञं देवतावर्धयत्वं नाकस्य पृष्ठे यजमानो अस्तु सप्तर्षीनागं सुकृतां यत्र लोकस्तत्रेमं यज्ञं यजमानं च देः ओं प्रणय को वप्रणयतो स वप्रणयत्वापो घृतं विहरामि चरुं विहरामि दक्षिणप्रणितो ब्राह्मणतीर्देन ओं प्रजापतिमावाहगामि इंद्रमावाहगामि अग्निमावाहगामि सोममावाहगामि उत्तरप्रणितो दैवेन तीर्देन अग्निमावाहगामि सोममावाहगामि अग्निशोममावाहगामि प्रजापतिमावाहगामि ब्रह्माणमावाहगामि इंद्रमावाहगामि वसूनावाहगामि मरुतावाहगामि रुद्रानावाहगामि अपौपस्पृश्य ओं श्री विष्णुमावाहगामि बृहस्पतिमावाहगामि मित्रमावाहगामि रुणमावाहगामि आदित्यानावाहगामि अश्विनामावाहगामि पूषानमावाहगामि कक्षमावाहगामि कक्षदेवतसोममावाहगामि औपासनज्ञमावाहगामि यज्ञदेवतश्वान् देवानावाहगामि सर्वदेवानावाहगामि आज्यपात्रे प्रजापतये जष्टं निर्वपामि इन्द्राय जष्टं निर्वपामि अग्नये जष्टं निर्वपामि सोमाय जष्टं निर्वपामि अग्नये जष्टं निर्वपामि सोमाय जष्टं निर्वपामि अग्निशोमाभ्यागं जष्टं निर्वपामि प्रजापतये जष्टं निर्वपामि ब्रह्मणे जष्टं निर्वपामि इंद्राय जष्टं निर्वपामि वसुभ्यो जष्टं निर्वपामि मरुद्भ्यो जष्टं निर्वपामि रुद्रेभ्यो जष्टं निर्वपामि अपौपस्पृश्य ओं श्री विष्णवे जष्टं निर्वपामि बृहस्पतये जष्टं निर्वपामि मित्राय जष्टं निर्वपामि वरुणाय जष्टं निर्वपामि आदित्येभ्यो जष्टं निर्वपामि अश्विभ्यां जष्टं निर्वपामि पूष्णे जष्टं निर्वपामि कक्षाय जष्टं निर्वपामि कक्षदेवतसोमाय जष्टं निर्वपामि औपासनज्ञाय जष्टं निर्वपामि यज्ञदेवतश्वान् विश्वेभ्यो देवेभ्यो जष्टं निर्वपामि ओं सर्वदेवेभ्यो जष्टं निर्वपामि आज्यं तृप्यतिश्रगामि चरुं तृप्यतिश्रगामि अग्नेर्ज्योतिरसे समितिसे स्वाहा चित्पतिस्वापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मि विस्वाहा वाक्पतिस्वापनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मि विस्वाहा देवस्वा सविता पुनात् पच्छिद्रेण पवित्रेण वसो सूर्यसरस्मि विस्वाहा करसम्पूर्णा वा समितो गृहीत्वा मूलाग्राभ्यां कृतज्ञस्पर्शयित्वा अभ्यर्चा ओं ईशानाय नमः ओं अग्नये नमः ओं जातवेदसे नमः ओं सहौजसे नमः ओं अजिराप्रभवे नमः
ఓం నర్యాధసే నమః ఓం పంక్తిరాధసే నమః ఓం విసర్పిణై నమః ఓం అగ్నిపురుషాయ నమః అదితేన మన్యస్మా అనుమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిత ప్రసవా ఓం అయంత యద్మ ఆత్మా జాత వేదస్తే నేద్యస్వ వర్ధస్వతేద్దవర్ధగతాస్మాన్ పజగా పశుభిః బ్రహ్మవర్చసేన్నాన్యాద్యేన సమేతగా అస్మిన్నాఘార కర్మణి బ్రహ్మన్ సోమమిద్మమాధాస్తే ఆధస్మా సమేతగ స్వాహా వాయవ్యాదాగ్నే గాంతం ప్రజాపతయే నైరుత్యాదేశానాంతమింద్రాయ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నగే స్వాహా సోమాగ స్వాహా అగ్నిశోమాభ్యాగ స్వాహా ప్రజాపతగే స్వాహా బ్రహ్మణే స్వాహా ఇంద్రాయ స్వాహా వసుభ్య స్వాహా మరుద్భ్య స్వాహా రుద్రేభ్య స్వాహా అపోపస్పృశ్య ఓం శ్రీ విష్ణవే స్వాహా బృహస్పతగే స్వాహా మిత్రాగ స్వాహా వరుణాగ స్వాహా ఆదిత్యేభ్య స్వాహా అశ్విభ్యాం స్వాహా పూష్ణే స్వాహా కక్షాయ స్వాహా కక్షదేవత సోమాగ స్వాహా ఔపాసనజ్ఞాయ స్వాహా యజ్ఞదేవతశ్వేభ్యో దేవేభ్య స్వాహా సర్వదేవేభ్య స్వాహా దర్వ్యాభిగార్గ్యా చరకం సావిత్రాద్విర్గృహీత్వా పునరభిగార్గ్యా ఓం భూస్వాహా ఓం భువస్వాహా ఓం సవస్వాహా ఓం భూర్భువస్వస్వాహా అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే అస్య దేవదేవస్య భగవతో నరాగణేశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి ఔపాసనాగ్నముఖే ఆఘారాంతే స్వరమంత్రతంత్ర శ్రుత విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవాహుర్హోష్యే అదితేన మన్యస్మా అనుమతేన మన్యస్మా సరస్వతేన మన్యస్మా దేవసవిత ప్రసవా ఓం అతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహా ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానిదతే పదం సమూఢమస్య పాకం సురే స్వాహా त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्मान् धारयन् स्वाहा विष्णो कर्मान् विश्वदगतो व्रतानि पुष्पसे इन्द्रस्य युज्यः सखा स्वाहा तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिव्येव चक्षुरा ततग्ग स्वाहा तद्विप्रासौ विपन्यपो जागृवाकं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక మోదముతోనొక మాని మొదల బోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక మోదముతోనొక మాని మొదల పోసిన నీరు పాదుకొని కొనకెక్కి ఫలించుగాక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఆది మూలమగు హరి ఆతుమ సేవించక ఏ దైవములగన్నానేమి సెలవు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక ఇతరుల వేడుకొంటేనేమి గలదు అతడు లక్ష్మీకాంతుడన్నియు నొసగుగాక
తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. తల్లి భుజించిన వెల్ల తగు గర్భము శిశువుకు ఎల్లగాగ పరిణామమిచ్చుగాక. ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, ఉల్లము లోపలి హరికొసగని పూజలెల్లా, వెళ్ళి చింత పంటి వల్లే వృధా వృధా. అతడు లక్ష్మీకాంతుడన్నియు చక్రం భిప్రతమిందిరావసమతీం సంశోభి పార్శ్వద్వయం కేయూరాంగదహార కుండలధరం దీప్తం విశ్వధరం విభం సుచక్ర శంఖం కటివరదహస్తం స్వర్ణాంబరం రత్నకిరీటమకర కుండలధరం సువక్ష విలసత్ శ్రీవత్స చిహ్నం భజే ప్రళంబ సూత్రోజ్వలమాల్య భూషణం నమామ్యహం శ్రీవెంకటశైలనాయకం నారాయణం సకమలం సకలావరేంద్రం వైఖానసం మమ గురుం నిగమాగమేంద్రం భృగ్వత్రికశ్యప మరీచి ముఖాన్ మునీంద్రాన్ సర్వానహం కులగురుం ప్రణమామి మూర్ధ్నా. అత భగవతో మహాపురుషస్య శ్రీమదాది నారాయణస్య అచింత్య పరిమిత శక్త్యా భృగమాణస్య మహాజలోకస్య మధ్యే పరిభ్రమమాణానాం అనేక కోటి బ్రహ్మాండానామేకతమే పృథివ్యప్తేజో వాయవ్యాకాశహంకార మహదవ్యక్తాక సప్తావరణైరావృతే అస్మిన్ మహతి బ్రహ్మాండే ఆధారశక్తి శ్రీ వరాహ కూర్మానంత అష్టదిగ్గజోపరి ప్రతిష్ఠితానాం అతల వితల సతల తలాతల రసాతల మహాతల పాతాళాఖ్య సప్తలోకానాం ఊర్ధ్వభాగే భూలోకే భవర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోక బ్రహ్మాండ షల్లోకానాం అధోభాగే మహానాళాయమానస్య ఫణిరాజస్య శేషస్య సహస్రఫనామని మండలమండితే ఐరావత పుండరీక వామన కుముదాంజన పుష్పదంత సార్వభౌమ సుప్రతీకాఖ్యాష్టాదిగ్దందిసుండా దండోత్తంబితే అమరావతీత్యష్టదేవ పరివిరాజతే ఇంద్రాగ్నియమనిరితవర్ణవాయ కుబేరేశానాఖ్య అష్టలోకపాలక పరిపాలితే లోకాల్లోకాచలబలగితే లవనేక్షుసరాసర్పి దధిక్షీర శుద్ధోదకాఖ్య సప్తార్ణవ పరివృతే జంబోప్లక్షాది సప్తద్వీపదీపితే మహేంద్రాది సప్తకులపర్వత విరాజతే భారత కింపురుషిత్యాది నవవర్షాణం మధ్యే భరతవర్షే ఇంద్రకశేరిత్యాది నవఖండానాం మధ్యే భరతఖండే మహాసరోరుహాకార 50 కోటియోజన విస్తీర్ణ భూమండలే లక్షయోజన విస్తీర్ణ జంబోద్వీపే దండకారణ్యే ప్రజాపతి క్షేత్రే కర్మభూమౌ అవంతి కురుక్షేత్రాది సమభూమధ్యరేఖాయా పూర్వదిగ్భాగే శ్రీ ఆదివరాహ క్షేత్రే శ్రీ వెంకటాచలే కృష్ణా కావేర్యోః మధ్యప్రదేశే సమస్త దేవతా సన్నిధౌ శ్రీ శ్రీనివాస స్వామి దివ్య సన్నిధౌ దశ పూర్వేషాం దశాపరేషాం మద్వంశానాం మాతృవంశానాం సర్వేషాం పితॄణాం నరకాదుత్తేర్య ఆమోద ప్రమోద సమోద వైకుంఠాఖ్య లోకేశో సాలోక్య సామీప్య సారూప్య సాయుజ్యపదమిది చతుర్విధ మోక్షఫల సిద్ధ్యర్థం శ్రీ లక్ష్మీనారాయణ ప్రీత్యర్థం ఆధార విష్ణు తత్వకల్ప కోటి చాతుర్లక్ష ప్రమాణాది దివ్య వైదిక విధానేన భగవాన్ విఖనౌ మునీంద్ర ప్రణీత శ్రీ వైఖానస దివ్య భగవచ్చాస్త్రోక్త మార్గేణ వేదోక్త మార్గేణ త్రిగుణీకృత అగ్నిష్టామ అతిరాత్రాప్తోర్యామ సాంతపన వాజపేయ పౌండరీక అశ్వమేధాదే శతకృత పుణ్యఫలావాప్త్యర్థం షోడశ మహాదానాంతర్గత కన్యాదానమహంకారయిష్యే. అస్య శ్రీమదాది నారాయణస్య అనేక కోటి బ్రహ్మాండ నాయకస్య అనంత కళ్యాణ గుణగణ గాంభీర్యస్య దివ్యమంగళ విగ్రహస్య సుదర్శన పాంచజన్య నందక కౌమోదకీ సారంగ దివ్య పంచాయుధాలంకృత కోటి సూర్య సమప్రకాశస్య శ్రీమతో వైకుంఠనాయకస్య శ్రీమద్వైఖానస భగవచ్చాస్త్రోక్త మార్గేణ ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య పంచవిధ వ్యూహభేదేన ప్రవర్తమానస్య పరవ్యూహ విభవ అంతర్గామి అర్చావతార రూపకస్య శ్రీ మహావిష్ణోః పరబ్రహ్మణో నప్త్రే ఆంగీరస భారస్పత్య భారద్వాజ త్రయార్షేయ ప్రవరాన్విత
భారద్వాజ గోత్రోద్భవస్య జగత్కారణభూతస్య మూల ప్రకృతి స్వకీయమానస్య త్రిగుణాత్మకస్య గుణత్రయ స్వకర్మణోప్యాది వశాత్ ఉత్పత్తి స్థితి లయ కారణస్య శ్రీ మహావిష్ణోః పరవాసుదేవ శర్మణ పౌత్రాయాం అంగిరస పరస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవస్య సమస్త దేవతా నికుట మకుట మణికిరణ విజృంభిత పాదారవిందస్య అర్చావతార భగవత ప్రద్యుమ్నావతారకస్య శ్రీ మహావిష్ణోః ఆదినారాయణ శర్మణ పుత్రాయాం అంగిరస పరస్పత్య భారద్వాజ త్రయార్షయ ప్రవరాన్విత భారద్వాజ గోత్రోద్భవాయ భక్తలోక పరిపాలనాయ కిరీటకటక కేయూరహార దివ్యాభరణ భూషితాయ శ్రీవత్సాంకిత వక్షస్కాయ కౌస్తుభాలంకృతాయ దివ్యమాల్యోపేత శోభితాయ దివ్య పీతాంబరధరాయ ప్రపన్న పారిజాతాయ స్వర్ణగరుడ వాహనారూఢాయ నిజావతారాయ అచింత్యాద్భుత నిత్య యౌవన స్వభావ లావణ్య తేజో దివ్య రూపకాయ అఖిల శాఖాద్యాయినో అఖిల లోక పవిత్ర రూపాయ శ్రవణ నక్షత్రే మకర రాశౌ జాతాయ శ్రీ శ్రీనివాస స్వామి పరబ్రహ్మణే వరాయ ఋగ్గజ సామధర్మణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం భార్గవచవనాప్నువాన్ ఔర్వవైదల పంచార్షేయ ప్రవరాన్విత భార్గవస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః వక్షస్థల నివాసినీం ఆనంద గుణాత్మికాం మూల ప్రకృతి రూపాం భృగో సంకల్పతనగాం ఉత్తర ఫల్గుని నక్షత్రే కన్యా రాశౌ జాతాం అయోనిజాం శ్రీదేవి నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి ఋగ్గజ సామధర్మణజ్ఞ సూత్రోద్భవస్య చతుర్వేద శాఖాధ్యాయనీం కాశ్యపావత్సారణైధ్రువత్రయార్షేయ ప్రవరాన్విత కాశ్యపస గోత్రోద్భవేం సర్వాలంకారవతేం సకల సురాంగనా సంసేవిత పాదారవిందాం శ్రీ మహావిష్ణోః అత్యంత మనోహరీం అత్యంత సౌందర్యవతీం బహుశ్యామలాంగీం కశ్యప సంకల్పతనయాం రేవతీ నక్షత్రే మీనరాశౌ జాతాం అయోనిజాం భూదేవే నామ్నీం ఇమాం కన్యాం వృణీమహే దాస్యామి కన్యాం కనక సంపన్నాం కనకాభైర్ణైర్యుతాం దాస్యామి విష్ణవే తుభ్యం బ్రహ్మలోకదికేశయా కన్యాం స్వలంకృతాం సాధ్వీం సుశీలాయ సుమేధసే రయతోహం రయచ్ఛామి ధర్మకామార్థసిద్ధయే విశ్వంభరా సర్వభూతా సాక్షిణ్యా సర్వా దేవతాః ఇమాం కన్యాం ప్రదాస్యామి ప్రీణాద కమలాపతిః కన్యాదాన ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతోను గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. ఓం నమో వెంకటేశాయ. ఇదపూర్వం పుణ్యాహవాచనం అనేటటువంటి కార్యక్రమం ద్వారా అక్కడున్నటువంటి ద్రవ్యాలన్నిటినీ కూడా శుద్ధి చేశారు స్వాముల వారు. అదేవిధంగా అక్కడున్నటువంటి కావేరి, తుంగభద్ర, గంగా, కృష్ణవేణి, గౌతమి ఇత్యాది జీవనదులన్నిటిలో ఉన్నటువంటి ఆ పవిత్రతను ఆవాహన చేసి స్వామివారు ఈ విధంగా స్వీకరించారన్నమాట. తరువాత అగ్ని ప్రతిష్టాపన. అగ్ని అనగానే మన సంకల్పాలన్నీ కూడా అగ్ని ప్రేరేపితమే, మన ఆలోచనలన్నీ కూడా అగ్ని ప్రేరేపితమే. ఈనాడు దేవేరులతో స్వామివారు చేసుకుంటున్నటువంటి ఈ కళ్యాణ మహోత్సవాన్ని తిలకించడానికి ఒక సంకల్పం పుట్టింది అంటే అది కూడా అగ్ని ప్రేరేపితమే. అందుకనే వేదములలో పేర్కొన్న దేవత అగ్ని. అతని భార్య స్వాహాదేవి అష్టదిక్పాలకులలో ఒకడు. అష్టదిక్పాలకులలో ఒకడైనటువంటి ఈతని దిక్కు పూర్వ దక్షిణము. భార్య స్వాహాదేవి ఉండేటటువంటి పట్టణము తేజోవతి, వాహనము మేషము, ఆయుధము శక్తి. ఇతడు అష్టవసువులలో ఒక్కడై వసువులకందరికను రాజై ఉండునన్నమాట. అందుకే అతన్ని అనలుడు అని కూడా పిలుస్తారన్నమాట వ్యవహారికంగా. కొందరు అగ్నిని బ్రహ్మ జ్యేష్ఠపుత్రుడు అని కూడా పిలుస్తూ ఉంటారు. అతని నామము అభిమానాగ్ని అని చెప్పబడి ఉన్నది.
కావున త్రేతాగ్నులు అని అంటూ ఉంటారు కదా లోకంలో. ఆహవనీయము, దక్షిణాగ్ని, గార్హపత్యము అనేటటువంటివి త్రేతాగ్నులు అన్నమాట. కావున ఈ యొక్క గొప్ప కళ్యాణానికి అగ్నిదేవుని పాత్ర ఎంత గొప్పగా ఉంటుంది, ఏ సంకల్పానికైనా సరే అగ్నిదేవుని పాత్ర ఏ విధంగా ఉంటుంది అనేటటువంటిది మనం అగ్ని ప్రతిష్టాపన కార్యక్రమంలో మనం గమనించగలగాలి. అంతేగాక అగ్ని ప్రతిష్ట, అగ్నికి అద్భుతమైనటువంటి ఒక లక్షణం ఉన్నది. ఏంటి అంటే ఏ వస్తువునైనా సరే తన ఆకారంగా మార్చుకునేటటువంటి దివ్యమైనటువంటి గుణం. అందుకనే మనం ఆవాహన చేస్తూ ఉంటాం, అష్టదిక్పాలకులందరినీ పిలుస్తాం. లోకంలో ఉన్నటువంటి సూక్ష్మగణాలు ఏవైతే ఉన్నాయో, ఈ సృష్టి మొత్తం నడిపిస్తూ ఉన్నాయో, ఈ సృష్టి మొత్తం కూడా ఏ గణాలైతే అన్ని రకాలైనటువంటి పాత్రలను పోషిస్తూ ఉన్నాయో ఆ పాత్రలన్నిటినీ కూడా అగ్ని సాక్షిగా వాటిని ఆవాహన చేస్తాం, ఆహ్వానిస్తాం. అలాంటి దివ్యమైనటువంటి పుణ్యాహవాచనం అనేటటువంటి దివ్య కైంకర్యం ఏదైతే ఉందో అది చాలా గొప్పదనమాట. అది వైదిక కర్మ. కావుననే జ్ఞాత్వా కర్మాణి కుర్విత అంటారు. అంటే ఏదైనా తెలుసుకొని కర్మలు చేస్తే ఫలితం ఎక్కువగా ఉంటుంది అని అంతరార్థం. అందుకనే పుణ్యాహ వాచనం అనే మాటను వ్యవహారంలో అనేక రకాలుగా పలకడం మనం వింటూ ఉంటాం. ప్రపంచంలో ఏ జ్యోతిష శాస్త్రంలో లేని ఆచారం మన వైదిక జీవనంలో ఉన్నది. అది మనిషి పుట్టిన నక్షత్రం కనుక్కొని ఇక ముందు జీవితంలో అతను ఏ దైవకార్యం చేయడానికైనా జ్యోతిష్ శాస్త్ర ప్రకారం కాలామృతాన్ని గ్రంథాల సహాయంతో నక్షత్ర ప్రాధాన్యంగా ముహూర్తం నిర్ణయిస్తామో దాన్ని మాత్రమే మనం సుముహూర్తంగా భావిస్తామన్నమాట. దీనికి కారణం ప్రమాణం తైత్తరీయ బ్రాహ్మణం మొదటి భాగం 5వ ప్రపాఠం. ఆ 5వ ప్రపాఠకంలో ఉన్నటువంటి ఈ విషయాన్ని మనం అర్థం చేసుకుంటే, అందుకనే లోకంలో శాస్త్రాన్ని గురువును అంటిపెట్టుకున్నటువంటి జన్మే జన్మ అంటారు. అందుకనే మనకు మార్గాన్ని చూపేటటువంటిది ఏదైనా ఉంది అంటే అది శాస్త్రము. మనకు ధైర్యాన్ని ఇచ్చేది ఏదైతే ఉందో అది ధర్మము. కావున బంధానికి మధ్య దూరం ఎంత అని చెబితే అదే నమ్మకము అనేటటువంటి సూక్ష్మ నియమాన్ని మనం గమనిస్తూ ఉండాలి ఈ కళ్యాణ వేడుకల్లో. కావున మిగతా పూజంతా చేసి చివరికి పుణ్యాహవచనం పుణ్యాహం అని ఇతి భవంతో బ్రువస్తు అని అంటూ ఉంటారు. ఇప్పుడు సభలో ఉన్నటువంటి పెద్దలు, ముఖ్యంగా వేద విప్రులు పుణ్యాహం అని వేదం న్యాహం అని 3 సార్లు అంటారు. కారణం ఏమిటంటే త్రిశత్యాహి వైదేవాహ అని శాస్త్రం. ఏదైనా 3 సార్లు చెబితేనే దేవతలు నమ్ముతారంట. దేవతలు నమ్మి మనకు సహాయం చేయగలగాలి కదా. మరి సభలో ఉన్నవారు అనడం దేనికంటే వైదిక కర్మలు ఎప్పుడూ కూడా సభల్లోనే చేయాలి. అది దీంట్లో ఉండేటటువంటి అంతరార్థం. ఎందుకు? వేదంలో ఉన్నటువంటిది ధర్మం కావున, వేదంలో ఉన్నది అందరూ ఆచరించడానికి అనువైనదిగా ఉండాలి కావున, వేదంలో ఉన్నటువంటి సమాచారాన్ని సాక్షాత్తు రామచంద్రుడే అనుసరించాడు కావున, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్ముడే అనుసరించాడు కావున సామాన్య మానవుల వలె శ్రీవెంకటేశ్వర స్వాముల వారు రామునిగా కృష్ణునిగా ఈ భూమండలాన్ని ధరించి వారు ధర్మ సంస్థాపన చేసినప్పుడు మామూలు మనుషులు చేసుకునేటట్లే అన్ని రకాలైనటువంటి కర్మలు చేస్తూ ఉన్నారు. కావున సంధ్యావందనం చేశారు, వైదిక కర్మలన్నిటినీ కూడా ఆచరించారు. కావున సామాన్యమైనటువంటి మనకు కూడా వైదిక కర్మలనేటివి మనకు ఎంతో ఆదర్శవంతమైనటువంటి తగినటువంటి కర్మలు ఇవే అని చెప్పడానికి వీలుగా ఉన్నాయి అంటే అవి వైదిక కర్మలు. అందుకనే సభల్లో చేయాలి. అందుకనే వైదిక కర్మలన్నీ కూడా సభాముఖంగా చేయాలి, నిర్వహించాలి. ఓం నమో వెంకటేశాయ. ఏడుకొండలవా ఓం ప్రజాపతి సోమగం రాజానమసృజత తంత్రగో వేదాన్వసృజ్యంత తాన్ హస్తే కురత అధః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి సర్వే రక్షంతు శరదాం శతం
శ్రీదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. ఓం ప్రజాపతిస్సమగం రాజానమసృజత తంత్రగో వేద అన్వసృజ్యంత తాన్ హస్తే కురుత అతః సీతా సావిత్రే మాంగళ్యం తంతునానేన లోకరక్షక హేతునాం కంఠే బధ్నామి శతగే రక్షంతు శరదాం శతం. భూదేవ్యే నమః మాంగళ్యధారణం కరోమి. మాంగళ్యధారణ ముహూర్తస్సు ముహూర్తోస్మితే భవంతో మహాంతో న గృహ్ణంతో సుముహూర్తోస్తు సుప్రతిష్ఠితమస్తు. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు సింగారరాయడుగదే చిత్తజగురుడుగదే. అంగవించి నిన్ను పెండ్లాడినవాడు బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. బంగారు పతిమవు పాలవెల్లి కూతురవు. అంగన నీవు దేవులవైతివిగదే. అంగన నీవు దేవులవైతివిగదే. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్ల కైకొని నేమెల్ల చూడగంటి మిగదే. మీకు మీకు నమరును మిక్కిలి వేడుకలెల్లా. సరస్వతీ నమః యస్మాత్ దేవసవిత ప్రసవా. ఓం అగ్నిరైత ప్రథమో దేవతా నాగం సోస్సే ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో నమన్యతాం యది యజ్ఞ స్త్రీ పౌత్రమకన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామంచత మృత్యుపాశాత్ తదయగం రాజా వరుణో నమన్యతాం యది యజ్ఞ స్త్రీ పౌత్రమకన్నరోదాత్ స్వాహా. ఇమామగ్నిస్త్రాగతాం గార్హపత్యః ప్రజామస్సైనైతు దీర్ఘమాయోః అశోన్యోపస్థాజివతామస్తు మాతా పౌత్రమానందమపి ప్రవిద్యతాం యజ్ఞ స్వాహా. ఇమం మే వరుణ శృతి హవ మధ్యా చ మృడగా త్వామవత్సురాచకే స్వాహా. త్వత్పాగామి బ్రహ్మణా వందమానస్తదాస్తే యజమానో హవిర్భిః అహేడమానో వర్ణే హవద్యురసకం సమానాయ ప్రమోషే స్వాహా. పమ్నో అగ్నివర్ణస్య విద్వాన్ దేవస్య హేడో వయాసి శిష్టాః యజిష్టో వన్నితమస్సోసి చానో విశ్వాద్వేషాకం శ్రీ ప్రముగ్ధ స్మత్స్వాహా. సత్పన్నోగ్నివమో భవతి నేదిష్టోస్యావశో వ్యుష్టో అవయక్ష్మనో వరుణగంధరానో విహిమృడేకం సహవో నగేధి స్వాహా. త్వమగ్నే అగాసగాసన్మనసాహితః అగాసన హవ్యమోహిషేయానో దేహవేషజగ్గ స్వాహా. ఓం భూస్వాహా ఓం భవస్వాహా ఓం శివస్వాహా ఓం భూర్భువస్వస్వాహా. అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నారాయణశ్రీ శ్రీనివాసస్వామినః వైవాహిక మహోత్సవ కర్మణి
ఔపాసనాగ్నముఖే లాజహోమం కరిష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ ఇమాన్ లాజానామేత్యభిఘార్య. ఓం ఇమాన్ లాజాన్నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజాన్నావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం ఇమాన్ లాజానావపామి సమృద్ధికరణాన్ మమ తుభ్యం చ సంవననాన్ స్తదగ్నిరనుమన్యతాం యన్నార్గపబ్రూతే అగ్నౌ లాజానవపంతే దీర్ఘాయురస్తు మే పతిరేధంతాం జ్ఞాతగో మమ స్వాహా. ఓం భూస్వాహ ఓం భూస్వాహ ఓం సవస్వాహ ఓం భూర్భువస్వస్వాహ అదితేన్వమగ్రస్తాః అనుమతేన్వమగ్రస్తాః సరస్వతేన్వమగ్రస్తాః దేవసవితా ప్రాసావేః. అస్య దేవదేవస్య భగవతో నరాగణశ శ్రీగపదే పురుషోత్తమశ శ్రీ శ్రీనివాస స్వామినః వైవాహిక మహోత్సవకర్మణి ఉపాసనాగ్నముఖే లాజహోమాంతే స్వరమంత్రతంత్ర శృతి విపర్యాస న్యూనాతిరిక్త సర్వదోష ప్రాయశ్చిత్తార్థం అతో దేవాది షడ్వైష్ణవహుతిర్హోష్యే అదితేన మన్యస్వ అనుమతేన మన్యస్వ సరస్వతేన మన్యస్వ దేవసవిత ప్రసవ. ఓం మతో దేవా అవంతునో గతో విష్ణుర్విచక్రమే పృథివ్యా సప్తతామ విస్వాహ ఇదం విష్ణుర్విచక్రమే త్రేదానదేవతం సమూఢమస్య పాకం సురే స్వాహ. त्रीणि पदा विचक्रमे विष्णुर्गोपा अदाभ्यः ततो धर्माणि धारयन् स्वाहा. विष्णो कर्माणि पश्यत गतो व्रतानि पस्पसेन्द्रस्य युज्यस्सका स्वाहा. तद्विष्णो परमं पदकं सदा पश्यन्ति सुरगः दिवीव चक्षुरादतग्ग स्वाहा. तद्विप्रासो विपन्यवोजाकृपाकं सत्समिन्धते विष्णोर्यत्परमं पदग्ग स्वाहा. ओं भूस्वाहा ओं भुवस्वाहा ओं सवस्वाहा ओं भूर्भुवस्वस्वाहा. अदितेन्वमग्रस्ताः अनुमतेन्वमग्रस्ताः सरस्वतेन्वमग्रस्ताः देवसविता प्रासावेः. अस्य देवदेवस्य भगवतो नारायणगणेश श्री श्रीनिवासस्वामिनः वैवाहिकमहोत्सवकर्मणि औपासनाग्निमुखे तत्कर्मसाद्गुण्यार्थम् उपरिष्टात् अन्तहोमं करिष्ये. अदितेन मन्यस्व अनुमतेन मन्यस्व सरस्वतेन मन्यस्व देवसविता प्रसवा. ओं यदस्य कर्मणोत्यरिरजं यद्वान् विनमहाकरम् अग्निष्टत्विष्टकृत् विद्वान् सर्वज्ञस्विष्टकं सुहतं करोति मे स्वाहा. अग्नगे स्विष्टकृते सुहतहुताहुतीनां कामानाकं समर्देत्रे स्वाहा. अग्नगे स्वाहा अग्नगे एन्नादाय स्वाहा. अग्नगेन्नपतये स्वाहा प्रजापतये स्वाहा. इन्द्राय स्वाहा. विश्वेभ्यो देवेभ्यः स्वाहा. सर्वाभ्यो देवताभ्यः स्वाहा. सर्वत्रैवादिष्टकं सर्वत्रैवानादिष्टं दैवतममुष्मे स्वाहा. अग्नगे स्विष्टकृते स्वाहा. वास्तुपते नमो वास्तवते स्वाहा. यन्म आत्मनो मिन्दा भूदग्निस्तत्पुनराः जातवेदावचर्षणे स्वाहा. पुनरग्निश्चक्षुरदात् पुरन्द्रो बृहस्पतिः पुनर्मे अश्विनायनं चक्षुरादत्तमक्षौ स्वाहा. इष्टेभ्यः स्वाहा. वशरनिष्ठेभ्यः स्वाहा. भेषजं युरिच्यै स्वाहा. निष्कृत्यै स्वाहा. दौराद्यै स्वाहा. दैवीभ्यः स्वाहा. तनुभ्यः स्वाहा. वृद्ध्यै स्वाहा. समृद्ध्यै स्वाहा. सर्वसमृद्ध्यै स्वाहा. येधो ओस्ते दिशेमहि स्वाहा. समिदसि तेजोसि तेजोमयि देहि स्वाहा. यमस्य धीमहि मृत्योर्मे पाहि स्वाहा. सूर्यस्य धीमहि चक्षुर्मे पाहि स्वाहा. सोमस्य धीमहि चित्तं मे पाहि स्वाहा. वायोर्धीमहि प्राणान् मे पाहि स्वाहा. ब्रह्मणोर्धीमहि बुद्धिर्मे पाहि स्वाहा.
ఓం సప్తతే అగ్నే సమిత సప్త జిక్మా సప్త ఋషై సప్తధామ ప్రియాణి సప్తహోత్రా సప్తధాత్మా యజంతే సప్తయోనిరాప్రణస్వాకృతేన స్వాహ ఋతదాన విద్వాన్ అనుష్ఠుఘృతేన ఓం అగ్నిర్భుక్తగస్వాహ వేదిర్భుక్తగస్వాహ ద్యోర్భుక్తగస్వాహ పృథివీర్భుక్తగస్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరస్యైవ భుక్తగస్వాహ అగ్నిర్జర్ణగస్వాహ వేదిర్జర్ణగస్వాహ ద్యోర్జర్ణగస్వాహ పృథివీర్జర్ణగస్వాహ ఓషధి వనస్పతి గంధర్వాంశరస్యైవ జర్ణగస్వాహ సమంతాం పరిహరి హవిషాకృతేన సమాదిత్యైర్వసుభి సమర్ద్భిః పూర్ణాహుతి ఉత్తమాంతే ఆద్యశేషం ఇంద్రాయ జుహోమి స్వాహ ఇంద్రాయ జుహోమి స్వాహ పూర్ణాహుతి ముహూర్తస్ముహూర్తోస్ఫుతే భవంతో మహాంతో న గృహ్ణంతో అగ్నిస్తృప్యతో వేదిస్తృప్యతో ద్యౌస్తృప్యతో పృథివీస్తృప్యతో బ్రహ్మాద్యాస్తృప్యంతాం ఓషధి వనస్పతి గంధర్వాంశరశ్చైవ స్తృప్యంతాం అదితేన్వమగ్గస్తాః అనుమతేన్వమగ్గస్తాః సరస్వతేన్వమగ్గస్తాః దేవసవితా ప్రాసాదే పవిత్రమసి పవిత్రం మే భూయాత్ స్వాహ పూర్ణమసి పూర్ణం మే సర్వమసి సర్వం మే భూయాత్ స్వాహ పశ్చిమత పరిధిమపనగా ఉత్తరత పరిధిమపనగా పశ్చిమతో విష్ణు సదనమసే దక్షిణతో విష్ణు సదనమసే ఉత్తరతో విష్ణు సదనమసే ప్రాచ్యాం విష్ణు సదనమసే గ్రంథిం విసృజ్య అగ్నిప్రోక్ష ఆప్యాయంతామాపవోషధయో మరతాం ప్రశతయస్తదివం గచ్చతతో నో దృష్టిమేరయ స్వాహ శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం దేవసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం శుద్ధ్యంతాం పితృసదనకం భూతిస్మాతేతి భస్మమాలిప్య భూతిస్మాతే లభతే నిత్యం అగ్నిమారుతగౌర్భూతిః ఆదిత్య సోమో నమః త్రయాయుషం జమదగ్నే కశ్యపశ్చత్రగాయుషం యద్దేవానాం త్రగాయుషం తన్మే అస్తు త్రగాయుషం దీర్ఘాయుత్వాయ బలాయ శతాయ శతం చ వర్తసే త్రగాయుషం అపోహిష్టామియో భవత్పానభూర్జేదదాతన ఓం చ మేశ్వరశ్చ మే యజ్ఞోపచతే నమశ్చ యత్తే న్యూనం తస్మై తే ఉపయత్తే తిర్క్తం తస్మై తే నమః బాలకృతం వా చరితం వా పుష్పహీనం వా సత్యహీనం వా హోత్రహీనం వా వషడర్ధహారముపాగ్నయే జాతవేదసే భగవాన్ ప్రజ్వలిత ఓం నమః మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం హుతాశన యత్హుతంతు మయా దేవ పరిపూర్ణం యదస్తుతే కాగిశ్చిత్తానశేషాన్ని హోమకర్మాత్మకాని వే తాని శేషానశేషానాం కృష్ణానుస్మరణం పదం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః పునఃపాద్యర్గాచమనీయం సమర్పయామి బ్రహ్మణే నమః సోమాయ నమః ఉపాసకం యదా స్థానం ప్రతిష్టాపయామి శోభనార్థం క్షేమాయ యజ్ఞేశ్వరాయ నమః గుడోపహార నివేదయామి యజ్ఞేశ్వరాయ నమః ఆజ్యశేషం సమర్పయామి తత్సబ్రహ్మార్పణమస్తో సర్వం శ్రేభో నీలా సమేత శ్రీ శ్రీనివాసార్పణమస్తో స్వామివారి కళ్యాణ వేడుకలో పూర్ణాహుతి కార్యక్రమం జరుగుతూ ఉన్నది. అందులోని పరమార్థం పూర్ణాహుతి అనగానే ఏ వస్తువులైతే
ఏ ద్రవ్యాలైతే ఆ అగ్నిలో మనం సమర్పణ పూర్వకంగా సభక్తి పూర్వకంగా సమర్పించుకుంటామో, అగ్నిదేవుడికి ఈ ఆహుతులన్నీ తీసుకుని పోయేటటువంటి దేవతలు ఎవరైతే ఉన్నారో ఆ ఆహుతులను సమర్పించామనేటటువంటి భావన ఈ పూర్ణాహుతి ద్వారా ఆ దేవతలను మర్యాదపూర్వకంగా మనం నమస్కారం చేయడమే పూర్ణాహుతి యొక్క ముఖ్య ఉద్దేశ్యం. కావుననే ఇప్పుడు వారణం ఆయనం అనేటటువంటి దివ్యమైనటువంటి కార్యక్రమం ద్వారా స్వామివారి కైంకర్యంలో దేనికదే గొప్పది. కైంకర్యాలన్నీ కూడా దేనికదే పోట్లాడుతూ ఉంటాయి. ఈ కైంకర్యం అని చెప్పడానికి వీలు లేదు. అన్నీ దేనికదే గొప్ప పాత్ర పోషిస్తూ ఉంటాయన్నమాట. అందుకనే సర్వకర్మలకు సాక్షిగా ఉండేటటువంటి పరమాత్మ గృహస్థాశ్రమ ధర్మంలో ఏ విధంగా నడుచుకోవాలి అనేటటువంటి సూక్ష్మ నియమాన్నే పట్టించడానికే ఇవన్నీ చేస్తూ ఉన్నారన్నమాట. ఓ వధూలారా, మీరిరువురు గృహస్థాశ్రమమున పంచమహాయజ్ఞాది కర్తవ్య కర్మలను ఆచరించుచూ స్థిరముగా ఉండండి. విశేష యజ్ఞాదులొనర్చి ద్యావా పృథివీ లోకములను ఘృతాది సుగంధ పదార్థములతో పరిపూర్ణమనర్చుడు. సుసంతానముతో గవాస్వాది పశు సంపదలతో వర్ధిల్లుడు. పురుషార్థములతో ఐశ్వర్యవంతులై విశ్వజనులకు సుఖ ఛాయల నిండు అనేటటువంటి వేదమంత్రంలో ఉన్నటువంటి సాహిత్యాన్ని మనం పరిశీలన చేస్తే అన్యోన్యత అనేదాన్ని మనం గమనించాలి, గ్రహించాలి. అందుకనే స్త్రీలయందు పురుషులకు, పురుషులయందు స్త్రీలకు గల పరస్పర స్వాభావిక స్నేహగుణమే ఇక్కడ కామము అనేటటువంటిది విషయము అనబడుతూ ఉన్నది. కామ క్రోధ లోభ మోహములు అదుపులో ఉంచుకొనుటకే ఈ గృహస్థాశ్రమ ధర్మం ఏర్పాటు చేయబడినది మనకు సమాచారం తెలుస్తూ ఉన్నది. ఇదే మన సనాతనమై ఉన్నది. కావుననే జీవితాన్ని పండించుకోవడానికి గృహస్థాశ్రమ ధర్మం అనేది ఎంత గొప్పగా నావలాగా పనిచేస్తూ ఉన్నదో మనకు తెలియజేస్తూ ఉన్నది. బాల్యావస్థ నుండి మృత్యు పర్యంతం బ్రహ్మచర్యాన్ని పాలించేవారు కోటికొక్కరెక్కడైనా సరే ఉందురేమో కానీ సర్వసాధారణంగా మానవ కళ్యాణానికి గృహస్థాశ్రమమే అత్యంత శ్రేయస్కరమైనది. మన పూర్వులు స్త్రీ జాతికి చాలా గౌరవం ఇచ్చారన్నమాట. గృహిణియే గృహం, గృహిణియే లేనిదే గృహిణి లేని గృహం గృహం కాదని శాస్త్రాలు చెబుతూ ఉన్నాయి. అందుకనే మనుస్మృతిలో కూడా మను మహర్షి ఈ విషయాన్ని ఇట్లు వివరించాడు. ఓ గృహస్థులారా, స్త్రీ సంతానోత్పత్తికి గృహానికి గొప్ప సౌభాగ్యవతి. ఆమె సాక్షాత్తు లక్ష్మియే. స్త్రీకి భేదమే లేదని శాస్త్రం చెబుతూ ఉన్నది. ఓం నమ వెంకటేశాయ. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు.
ఓ